గోకుల కృష్ణ గోపాలకృష్ణ మాయలు చాలయ్యా, నిలబడి అడుగులతో పరుగులు చాలయ్యా, పరుగురు నిందలతో పలసన కాకయ్య. జయ కృష్ణ 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 హరి, గోకుల కృష్ణ గోపాలకృష్ణ మాయలు చాలయ్యా, నిలవని అడుగులతో ఓ పరుగులు చాలయ్యా, పరుగురి నిందెలతో ఓ పలసన కాకయ్య. జయ కృష్ణ 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 హరి. ఏంటి సత్తవా, ఇలా పాటతో స్టార్ట్ చేసావు అనుకుంటుర్రా? ఏంటండి, గోకులాష్టమి అన్నని మర్చిపోయారా? వర్షం కొట్టినంత మాత్రాన పండుగలు మర్చిపోతారా ఏంటి? మరి మీరు పూజ చేశారా? పని తీరిందా? భోజనం చేశారా? వర్షం కొడుతుందని ఎక్కడి పని అక్కడ పెట్టి పడుకున్నారా ఏంటండి? పడుకోకండి, కృష్ణాష్టమి కదూ, లేవండి. ఇంట్లో వర్షం కొడుతుందా? ఇంట్లో పని చేసుకోవచ్చండి. మరి అందరికీ గోకులాష్టమి శుభాకాంక్షలండి. అందరైతే ఈరోజు వర్షం పడుతుంది, దేవుని పండుగ కదా అని ఎక్కడ ఉట్టి కట్టకండి. దేవుడే కదా వర్షం కొట్టిపిత్తుడు, అందరూ ఇబ్బంది పడద్దని హాయిగా ఉండండి. మళ్ళీ సంవత్సరం జరుపుకునేరు. ఫోను టీవీ చూసుకుంటా సత్తమ్మ వీడియో అయితే చూడండి. మరి కృష్ణుని గురించి ఈరోజు చెప్పాలి కదూ, నాకు తెలిసింది చెప్తా, మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఏంటి అనుకుంటున్నారా? అందరూ కృష్ణుడు లాంటి కొడుకే కోరుకుంటారండి. మరి బిడ్డను ఎందుకు కోరుకోరండి? ఇలా కోరుకునుడు చేయబట్టే ఆ రోజుల్లో అలాంటివి కోరుకోకపోతే కృష్ణుడు ఒక్కడున్న గంతమంది సత్యభామలు రాధికలు ఎందరో ఉన్నారు. మీరు ఈ రోజుల్లో కృష్ణున్నే కోరుకుంటున్నారు. అందుకే మీ కృష్ణునికి రాధికలే దొరకట్లేదు. 40 ఏళ్ళు వచ్చినా ఒంటరిగా మిగిలిపోతున్నారు. ఈ కన్నుండైనా అలా కోరుకోకండి. బిడ్డలుంటే వరకట్నం పోయాలి, ఎలా సంపాదించాలని చాలామంది భయపడుతుర్రు. అలా భయపడద్దండి. బిడ్డలున్న ఇల్లే ఏదో ఒక విధంగా లక్ష్మీ కటాక్షం ఉంటుంది. కొడుకులన్న ఇంట్లో తిండికి కరువైతుంది. చివరికి అటు ఇటు ఒడ్డెక్కిచ్చి చదువులని పెళ్ళని పెద్ద పెరిగాక వాళ్ళు సంపాదించుకున్నప్పుడే కొన్ని డబ్బులు కనబడుతున్నాయి. మీరు గమనించారా? ఏ ఇంట్లో కొడుకులున్నా కొడుకుల సంపాదనతోటే పైకి వస్తురు, కానీ వాళ్ళ రెక్కల కష్టంతో పైకొచ్చిన ఇళ్ళు చాలా తక్కువ. మరి ఎందుకు గమనించట్లేదు? బిడ్డని మీరు చిన్న చూపు చూస్తురు కదూ. చిన్న చూపు అంటే డబ్బు ఎలా సంపాదించాలని. మరి కొడుకులుంటే డబ్బులు వాటికి అవే వస్తాయా? కొడుకులున్న మీరు బొట్టుకు కాటకకు పౌడర్కు జడలకు నూనెకు అన్ని ఖర్చులు తక్కువనే అయ్యి మీరు సంపాదించని డబ్బు బిడ్డలు ఉన్నవారు ఎలా సంపాదించి మీకు పోస్తారనుకుంటుర్రు? ఆగండి, ఈ కాడికెళ్ళి కొడుకులున్నా బిడ్డలున్నా సమానమే. మీరు ఖర్చు ఆలోచించట్లేదు, ఆలోచించండి. బిడ్డలుంటే ఖర్చు ఎక్కువ, కొడుకులుంటే తక్కువ. దేనికైనా ఆలోచించడం బట్టే అందరూ కొడుకుల్ని కోరుకుంటున్నారు. బిడ్డల్ని కూడా కోరుకోండి. ఏంటి సత్యవా నువ్వు అలా చెప్తున్నావు? నీకు ఒక కొడుకున్నాడు, ఏదైనా చెప్పగలవు అనుకుంటురా? ఒక విషయం చెప్పండి అండి, నేను కూడా బిడ్డను కోరుకున్నా, కానీ దేవుడికి ఇష్టం లేనట్టుంది, ఇయ్యలేదు. అర్థమైందా అండి? అందుకే వరకట్నం తీసుకోవడం మానేయండి కొడుకులున్న వారందరికీ. ఎందుకంటే మనం సంపాదించలేని డబ్బు బిడ్డలున్నవారు కూడా వాళ్ళు కూడా చదివించి అన్ని విధాల ఖర్చులు పెట్టి వాళ్ళు మనకి ఇచ్చేలా ఎలా సంపాదిస్తారండి? ఇలా ఆలోచించకుండా ఎలాగైనా బిడ్డ తల్లిదండ్రులని సంతలో ఆవులను బేరం చేసినట్టు ఆడపిల్లలను బేరం చేసుకుంటూ లక్షలు దాటి కోట్ల పోతుంది వరకట్నం. ఇది ఆపేయాలి. ఆపేసినప్పుడే దేశమంతా ఆడపిల్లలు కనబడతారు. లేదంటే ఒంటరిగా మగవారు మిగిలిపోతారు. దేశమంతా మొగరాజ్యమై మళ్ళీ అమ్మవారి కాళ్ళు పెట్టుకొని దేశమంతా మునిగి ఫస్ట్ ఎలా ఈ లోకం స్టార్ట్ అయిందో మళ్ళీ ఆ విధంగా తయారు కాకముందే మారండి. ప్రతి ఇంట్లో బిడ్డను కోరుకోండి, కొడుకును కోరుకోండి. ఇద్దరు ఉండాలి కదూ. మరి అందరి ఇంట్లో ఇద్దరు ఉన్నప్పుడే వాళ్ళింటి బిడ్డ వీళ్ళింటికి, వీళ్ళింటి బిడ్డ వాళ్ళింటికి పోతే సమానం అవుతుంది. మరి కొడుకులు 10 మంది ఇంట్లో ఉండి ఒక్క బిడ్డ కూడా 10 మంది ఇంట్లో లేకపోతే మీ 10 మంది కొడుకులకు బిడ్డలు ఏడికెళ్ళొస్తారండి? ఇలా అయితే కోరుకోకండి. ఎందుకంటే నువ్వు చెప్తే మేము వినాలి అనద్దు. నేను చెప్పేది అట్లా
నిజముందా అబద్ధముందా ఆ తర్వాతే ఆలోచించి వినండి. ఇక ముందు సంతానం కాని వారికి ఈ విషయం అయిన వారు ఏమీ చేయలేరనుకోండి, ఎలా చేస్తారండి? దాన్ని మార్చేది కాదు కదా. దేవుడు దేన్నైనా మార్చే అవకాశాలు ఇచ్చాడు, కానీ ఆడను మొగను ఆడ మార్చే అవకాశం ఇయ్యలేదు కదా. అలా ఇచ్చుంటే ఆడపిల్లలు ఉన్నోళ్ళు అదే పని చేసేవారు. అది ఇవ్వకపోవట్లనే ఇంత ఆడవాళ్ళు కొంచెం మిగిలిపోయారండి. మరి ఆడవాళ్ళు లేనిది ఎలా బతుకుతా అనుకుంటున్నారు? ఈరోజు మాటే చెప్తాను. రాత్రి నుండి వర్షం పడుతుంది. మీకైతే పడికోరాదు మగవారికి, మరి ఆడవారికి ఏ పడికైనా ఏం చేసినా మీకు అడ్డు పెట్టాలి కదూ. ఇల్లు ఉడవాలి, బోళ్ళు తోమాలి, వంట చేయాలి, మీకు చేసి పెట్టాలి, స్నానం చేయాలి, పూజ చేయాలి. మరి ఇవన్నీ ఆడవారు లేకపోతే మీరు చేస్తారా? ఏం చేస్తారండి? ఎక్కడిదక్కడ పెట్టి గంజులో బియ్యం పోసి ఉడికించుకొని చికెనో మటనో వండుకొని తిని అక్కడి గంజు అక్కడ, ఇక్కడ బోళ్ళు ఇక్కడ, పొయ్యి చూస్తే పెద్ద దుకాణంలో, ఇల్లు చూస్తే అంగడిలా చాలా అందంగా తీర్చిదిద్దుకుంటారు కదూ. ఆలోచించండి. ఆడపిల్ల లేని ఇల్లు అంగడితో సమానం. అందుకే అందరూ ఆడపిల్ల మగపిల్లాన్ని కోరుకోండి. కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణుడు లాంటి కొడుకే కావాలని కోరుకోకండి, బిడ్డను కూడా కోరుకోండి. అప్పుడే అన్ని విధాల వరకట్నం వద్దు అని నువ్వు నీతులు చెప్తున్నావు. మరి వరకట్నం మీ ఇంట్లో ఎవరికైనా తీసుకున్నారా? తీసుకోకుండా చెప్తున్నావని కూడా మీ మనసులో ఆ ప్రశ్న ఉండొచ్చు. అజయ్ బాబు ప్రశ్న 2 నేను చెప్తా వినండి. మా అన్నయ్యకు పెళ్ళైనప్పుడు నాకు బుద్ధి రాలేదు. అదే మా తమ్ముడికి పెళ్ళైనప్పుడు నా బుద్ధి వచ్చింది, నాకు అన్నీ తెలిసినాయి. కాబట్టి మా తమ్ముడు రూపాయి అరకట్నం తీసుకోకుండా మా అక్క బిడ్డను పెళ్లి చేసుకున్నాము. దానికి ఫలితంగా దేవుడు ఏమిచ్చాడో చెప్పన్నా అండి. అరకట్నం వద్దని చక్కగా పెళ్లి చేసి ఇచ్చి 3 తులాల బంగారం పెట్టిన మా అక్క నా బిడ్డకు అందరిలో చిన్నతనమా? అలా నానుండంగా 20 గుంటల జాగా రాసిస్తా అన్నాడు. అది నేను ఇస్తా తమ్మా, నువ్వు అడగకున్నా పర్వాలేదు, నాకు ఇయ్యాలనే ఉంది, నా బిడ్డను అడ్డగిచ్చిన అసంతృప్తి నాకు ఉంది అని అన్నది. మరి తన బిడ్డకి 20 గుంటలు ఇచ్చిందండి. మరి అరకట్నం వద్దన్నా వచ్చింది అంటే అది దేవుడు మెచ్చే కదూ. మీరు కూడా అలా మెదలండి. మీకు వద్దన్నా కావాలన్నా రాసినంతే బాకీ ఉంటుంది. 10 మందిలో 10 లక్షలు ఒప్పుకొని 10 పంచాయతీలు పెట్టిన రూపాయి పొయ్యని వారు ఉన్నారు. అద్దన్నా కూడా ఆ లక్ష్మి మీ ఇంటికి వస్తానని ఇష్టపడ్డాక ఎవరూ ఏమి చేయలేరు. అందుకే వరకట్నం కోరుకోకండి. ఆడపిల్ల ప్రతి ఇంట్లో కావాలనుకోండి, మగపిల్లాన్ని కోరుకోండి, కానీ ఒక్క కృష్ణుడే ఉండాలి, ఆడవాళ్ళొద్దని కోరుకోకండి. అందరికీ కృష్ణాష్టమి మరోసారి శుభాకాంక్షలు. బాయ్ అండి.